కూర్చుంటారో అది మేము చూస్తాం కూడా. రైట్. మనతోటి డేవిడ్ గారు, రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్ట్. ఒకసారి సర్వే సంస్థ డేవిడ్ గారు. హలో. డేవిడ్ గారు, మీరు లైవ్ డిబేట్లో ఉన్నాం. ఓకే బ్రహ్మనాయుడు గారు, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఏపీలో ఒక సర్వే శాంపుల్ సైజ్ అని అంటే 10% ఉండాలి సార్ టోటల్ ఓటర్లో. ఓకే. ఒక కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 2,50,000 మంది ఉన్నారు అనుకోండి ఓటర్స్. 2,50,000 మందిలో 10% ఉండాలి. ఇది ఎప్పుడు ఉండాలి? అన్ని పార్టీస్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, అన్ని పార్టీస్ మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత, మేనిఫెస్టో, అభ్యర్థి, పార్టీ ఇంప్లిమెంటేషన్స్, ఈ మూడిట్ల మీద కేటగిరైజేషన్ సర్వేస్ ఉండాలి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒక సర్వే, అంటే కేటగిరీ ఏ పారామీటర్ మీద సర్వే అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఏం జరుగుతుందంటే ఇక్కడ 35,000 శాంపుల్స్ తీసాము, 80,000 శాంపుల్స్ తీసాము, 1,00,000 శాంపుల్ తీసాము. ఈ శాంపుల్స్ అన్ని కూడా మీకు ఓవరాల్ గా ఇప్పుడు 4 కోట్ల మంది 1,00,000 శాంపుల్స్ తీస్తే దాని మీద పెద్ద ప్రయోజనం ఉండదు బ్రహ్మనాయుడు గారు. ఓకే. కరెక్ట్ సర్వే రిపోర్ట్ ఎట్లా ఉండాలంటే గ్రౌండ్ ని టచ్ చేస్తూ, అంటే రూరల్ సెగ్మెంట్ ఒక మెథడ్ ఉంటుంది, అర్బన్ సెగ్మెంట్ ఒక మెథడ్ ఉంటుంది, సెమీ అర్బన్ ఒకటి ఉంటుంది. సో అర్బన్ ఓటర్ కి రూరల్ ఓటర్ కి వేవ్ లెంత్ మ్యాచ్ కాదు. అర్బన్ ఓటర్ ఎప్పుడు సహజంగా యాంటీ ఇన్కంబెన్సీతోనే ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత అర్బన్ లో ఎప్పుడు కనబడుతుంది. బట్ రూరల్ లో ఈ వేవ్ లెంత్ ఉందా లేదా? ఈ రూరల్ లో మాత్రం ఇది ఉంటే ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ ఎగ్జాక్ట్ గా ఉంటాయి బ్రహ్మనాయుడు గారు. అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో దాదాపు అంటే మనం యావరేజ్గా వేసుకున్న 2,20,000 నుంచి 2,40,000 మధ్య ఓటర్లు ఉంటారు. సో ఇందులో 10% కంపల్సరీగా శాంపుల్ తీస్తేనే ఆ నియోజకవర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఏ పార్టీ వైపు అనేది మనం తెలుసుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్ రిపోర్ట్ వస్తుంది మీకు. మినిమం 10% శాంపిల్ తీసుకోవాలి. మినిమం 10%. ఇది ఒక సెఫాలజీ స్ట్రాటజీ సార్. అది ఓకే. ఒక సెఫాలజిస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే మినిమం 25,000 శాంపుల్స్ కలెక్ట్ చేయాలి. అంటే ఇది ఒక రోజులోనూ 2 రోజులు అయ్యే వర్క్ కాదు బ్రహ్మనాయుడు గారు. ఒక శాంపుల్ కంప్లీట్ చేయాలంటే మినిమం 1 month to 2 months టైం పడుతుంది. ఓకే. ఈ 1 month 2 months తర్వాత ఈ ఓటర్ అదే మూడుతో ఉంటాడని గ్యారంటీ లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింటారు కాబట్టి ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ పోలింగ్ వరకు నడుస్తుంది. ఇప్పుడు ఒక విషయం డేవిడ్ గారు, ఇంతకు ముందు టైమ్స్ నౌ సర్వే చేసినప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి కలిసి కార్యక్రమాల్లో పాల్గొంచుకో పరిస్థితి లేదు, యాక్టివిటీస్ ఏం లేవు, ఎవరికి వాళ్ళే చేసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి సమన్వయ కమిటీలు, సమావేశాల పేర్లతో వాళ్ళ యాక్టివిటీస్ చేసుకున్నారు. సో దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉమ్మడి మేనిఫెస్టో బయటకు వచ్చింది. ఎందుకంటే గోదావరి జిల్లాలో కొంత ప్రభావం ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. ప్రభావం లేదు అని చెప్పడానికి ఏదీ లేదు. ఏ పార్టీ కూడా తీసేసి ఇది జరగదని చెప్పడానికి లేదు బ్రహ్మనాయుడు గారు. వీళ్ళిద్దరు కలిసి కంబైన్డ్ మేనిఫెస్టో అనౌన్స్ చేసి, కంబైన్డ్ మేనిఫెస్టోలో ప్రజలకు వెళ్ళిన తర్వాత ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు విడివిడిగా ఉన్నారు కాబట్టి ఏ రిపోర్ట్ వీళ్ళిద్దరి మీద కరెక్ట్ ఉండదు. ఈవెన్ ప్రభుత్వం మీద కూడా కరెక్ట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సీఎం గారు బయట జనాల్లోకి వచ్చి పబ్లిక్ అడ్రస్ చేశారనుకోండి, ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు అపోజిషన్ లీడర్ పబ్లిక్ లో వస్తే ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎగ్జాక్ట్ రిపోర్ట్ వస్తుంది. సో మరి ఇప్పుడు ఇచ్చినటువంటి టైమ్స్ నౌ కానీ, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సంస్థ కానీ, మరి వీటిని మనం ఏ విధంగా నమ్మాలి సార్? ఈ సహజంగా దీన్ని ఏమంటామంటే వేవ్ లెంత్ క్రియేట్ చేయడం సార్. అంటే ఓటర్ మైండ్ ని డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంటాయి సహజంగా పార్టీలో. ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. అంటే ఏ పార్టీ అయితే అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఇండికేషన్ వస్తుందో, కొంతమంది పీపుల్స్ అధికారానికి దగ్గరగా ఉండే పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ పీపుల్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ విధంగా సర్వే సంస్థలు అంటే రాజకీయ పార్టీలు సర్వే సంస్థలతో కుమ్మక్కై చేసే పరిస్థితులు ఉంటాయా? మెజారిటీ అదే జరుగుతుంది సార్. ఎందుకంటే ఆ వేవ్ లెంగ్త్ మనం కరెక్ట్ గా చూడడానికి, ఇప్పుడు ఒక పార్టీ ముందే గెలిచేస్తుందని చెప్పడానికి, ఇప్పుడు ఇంతవరకు ఎలక్షన్ మూడ్ అనేది రాలా ఇంకా ఏపీలో. అవును. ప్రజలు ఇంతవరకు అసలు ఏ మేనిఫెస్టో ఏంటి, ఏ విషయం ఏంటి, ఏది అనేది ఇంతవరకు డిసైడ్మెంట్ రాలేదు. మీకు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక డిసైడ్మెంట్కి వస్తారు. ముందే ప్రజలు నిర్ణయించుకోరు కదా మేము పలానా గెలిపిస్తామని. అలా ముందే నిర్ణయించేసుకుంటే మిగతా పార్టీలు కంటెస్ట్ చేయడం ఎందుకు బ్రహ్మనాయుడు గారు? రైట్, వ్యాలిడ్ పాయింట్.
అంటే ఇప్పుడు డేవిడ్ గారు మెజారిటీ జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాయి. సో దాన్ని నమ్మాలా ప్రజలు ఎలా? అంటే దాన్ని ఎట్లా అంటే ఏ పారామీటర్స్ తీసుకున్నారు వీళ్ళు? అంటే ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వ పథకాలు మాత్రమే పారామీటరా, లేకపోతే ఏ పారామీటర్స్, డెవలప్మెంట్ పారామీటరు, అన్ఎంప్లాయ్మెంట్ పారామీటరు, తర్వాత గ్రోసరీస్ పెరిగిన పారామీటర్స్, చాలా పారామీటర్స్ ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. అవన్నీ తీసుకుంటే నెగిటివే వస్తుంది కదా ప్రభుత్వానికి. మీరు చెప్పిన నిరుద్యోగం ఉంది, గ్రాసరీస్ పెరిగిన పరిస్థితి ఉంది, డెవలప్మెంట్ లేని పరిస్థితి ఉంది. ఇవన్నీ ఈ పారామీటర్స్ తీసుకుంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరో కూడా పబ్లిక్ చెప్పే పరిస్థితి ఉండదు. నాకు ఉద్యోగం రాలేదు అయినా సరే నేను వైఎస్ఆర్సీపీ కోటేస్తాను అని ఎవరు చెప్పరు. ఇప్పుడు నిత్యావసర రేట్లు డబుల్ అయిపోయినాయి అయినా నేను ప్రభుత్వానికి ఓట్లేస్తాను, అయినా మేము వెళ్ళే ఊరిలో రోడ్డు బాగలేదు అయినా నేను ప్రభుత్వానికి ఓటేస్తానని ఎవరు చెప్పరు కదా సార్. అదే కదా బ్రహ్మయ్య, నేను ఏం చెప్తానంటే ఈ సర్వే సంస్థలు ఏవైతే ఇప్పుడు వచ్చినాయో వాళ్ళ పారామీటర్ అనౌన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే నమ్మటానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మేము ఈ పారామీటర్ టచ్ చేసి ఈ పారామీటర్ లో ఇన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసాము, దాంట్లో విమెన్ శాంపుల్ సైజ్ ఇంత, యూత్ శాంపుల్ సైజ్ ఇంత, మేల్ శాంపుల్ సైజ్ ఇంత, దీంట్లో ఏ సెగ్మెంట్లు ఉన్నారు, మెయిల్ లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రూరల్ సెక్టార్లు ఎంతమంది ఉన్నారు, స్కిల్డ్ లేబర్ ఎంతమంది ఉన్నారు, సెక్టార్ తీసిన తర్వాత మాత్రమే మీకు ఎగ్జాక్ట్ రిపోర్ట్ తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ